హలో అండి. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ పొట్లకాయ కందిపప్పు కర్రీ అండి. దీనికోసం మనం కందిపప్పుని తీసుకొని ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇది ఎందుకంటే పూర్తిగా ఉడకక్కర్లేదు, హాఫ్ బాయిల్ అయితే చాలు. నేనైతే ఎర్ర కందిపప్పు తీసుకున్నాను. మీరు ఏ కందిపప్పు వాడుతుంటే ఆ కందిపప్పు తీసుకోండి. ఇలా కందిపప్పు 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకొని మనం ఈ లోపల ఒక పొట్లకాయ తీసుకొని దానిపైన ఉన్న దంతా ఇలాగ రిమూవ్ చేసేసుకోవాలి. తర్వాత ముక్కలు కట్ చేసేసుకొని కొంచెం ముక్కల్లో ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మెత్తగా దీన్ని మ్యాష్ చేస్తే ఇందులోంచి వాటర్ వస్తుంది అనమాట. ఈ వాటర్ వచ్చేసినాక నీళ్ళు వేసి కడిగేసేయాలి. అప్పుడు పొట్లకాయకు ఉన్న స్మెల్ అంతా పోతుంది. తర్వాత ఇలా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసేసుకొని జీలకర్ర వేసుకొని వెల్లుల్లిపాయ రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని పొట్లకాయ ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మూత పెట్టేస్తే ఇవి మెత్తగా మగ్గిపోతాయి అన్నమాట. మగ్గిపోయిన తర్వాత మనం రుచికి సరిపడా కారం వేసేసుకొని ఈ ముక్కలకి కందిపప్పు మాత్రం మెత్తగా ఉడకకుండా చూసుకోవాలండి. నేనైతే 1 విజిల్ వచ్చినా కూడా కందిపప్పు చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇంకొంచెం పలుకుంటే బాగుంటుంది, కూర చాలా సూపర్గా ఉంటుంది. అది ఎర్ర కందిపప్పు కన్నా పసుపు కందిపప్పు ఈ కూరకైతే చాలా టేస్ట్ వస్తుంది. కానీ మేము ఎర్ర కందిపప్పు వాడుతున్నాము, అందుకనే ఎర్ర కందిపప్పు వేసాను. ఇలా కారం వేసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నప్పటికి మెత్తగా ఉడికిపోద్ది అనమాట పొట్లకాయ అంతా. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పప్పును కూడా దీనికి యాడ్ చేసేసుకోవాలి. అంతేనండి, చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. పైగా ఇది పొట్లకాయ కూర అని కూడా ఎవరికి తెలియదు, అంత బాగుంటుంది. పొట్లకాయని ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి. ఇదైతే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.